ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి, ధ్యాన ప్రచారం చేయాలి. ఒక్కరొక ముగ్గురికి ధ్యానం నేర్పించినా కానీ అది లక్షణంలో అయిపోతుంది. కేవలం మేము 4 సంవత్సరాల లోపల ప్రతిసారి పరిచయం అయిన తర్వాత 4 సంవత్సరాల లోపలనే కొన్ని లక్షల మందికి ధ్యానం ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పినాం. మేము మా దగ్గర నిరంతరంగా అంటే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ధ్యాన సప్తాహాలు జరుగుతున్నాయి, మరి ధ్యాన కార్యక్రమాలు జరుగుతున్నాయి, సండే కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ముందుగా నాకు ఈ ఆధ్యాత్మిక ప్రస్తావన ఎక్కడి నుంచి మొదలైందనేది 2 నిమిషాల్లో చెప్తాను సార్. 6వ తరగతి నుంచి మా గ్రామంలో స్వాధ్యాయం అనేది ఒకటి ఉండేది. 6th క్లాస్లో ఉన్నప్పుడు అప్పుడే మేము స్వాధ్యాయంకి వెళ్ళాము. అక్కడ చాలా మంచి మంచి విషయాలు ఉండేవి, స్వాధ్యాయం కూడా చేశాము. స్వాధ్యాయం లోపల బాల సంస్కార కేంద్రాలు, యువ కేంద్రాలు, జనరల్ కేంద్రాలు, నిశ్చిత కేంద్రాలు, అనేక కేంద్రాలు తీసుకున్నాము. ఆ కాలంలో మా గ్రామంలో మొత్తము స్వాధ్యాయాన్ని ప్రచారం చేశాము. 9వ తరగతికి వచ్చేసరికి మా తెలుగు సారు, ఆయనకోసారి గట్టిగా చెప్పండి కూడా మా తెలుగు సారుకు, అతను ఇదే విధంగా చలికాలం లోపల బయట కూర్చుని విద్యార్థులు బాగా అల్లరి చేస్తున్నారు, వీళ్ళకి ధ్యానం నేర్పిద్దామని తెలుగు పండిత్ సారు ధ్యానం నేర్పించాడు. ఆ రోజు ధ్యానాన్ని పట్టుకున్నాను. ఒక 26 ఇయర్ అవుతుంది ధ్యానం చేయబట్టి. 26 ఇయర్స్ నుంచి ధ్యానం చేస్తున్నానండి. మరి ఈ ధ్యాన ప్రస్థానం లోపల పత్రిసారు ఒక 4 ఇయర్స్ కిందట పరిచయం కావడం జరిగింది. పత్రిసారు పరిచయం కాకముందే ధ్యానంలో కూర్చొని ఎవరో చూద్దాం మరి అని చెప్పేసి చాలా ప్రయోగాలు చేశాను. నేను ధ్యానంతో కూర్చొని సార్నే ఇన్వైట్ ఇన్వైట్ చేస్తే సారు డైరెక్ట్గా ధ్యానంలోకే వచ్చాడు, మా ఇంట్లోకే వచ్చాడు. అడిగాను సార్ కాఫీ టీ అంటే కాఫీ తాగుతా అన్నాడు సారు. అక్కడ కూర్చున్నాడు, మళ్ళీ బెడ్రూమ్లోకి వెళ్ళాడు, మరి వంట రూమ్లోకి వెళ్ళాడు. అదేవిధంగా వితిన్ 1 వీక్ లోపల నిజంగానే సార్ మా ఇంటికి వచ్చాడండి. సార్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ ధ్యానంలో కూర్చొని ఈ పెద్ద ఆయనకు ఈ గడ్డ పైనకు నాకేంటి సంబంధం అని చూసుకుంటే అనేక జన్మల నుంచి మేము భూమిపైకి వస్తూనే ఉన్నాము ఈ ధ్యాన ప్రచారం కోసం. ఇంకా చాలా ఉన్నాయండి, అందుకోసం సమయం చాలా తక్కువ ఉండట్లా చెప్పలేకపోతున్నాను. మస్తుంది సమయం కానీ ధ్యాన ప్రచారము మొదలుపెట్టినటువంటి మొదటి సంవత్సరంలోనే కాశీలో ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వరుడు, అయ్యా మీరు ధ్యానం బాగా చేస్తున్నారు, ప్రచారం బాగా చేస్తున్నారు, మా కాశీకి రావాలి ధ్యాన ప్రచారానికి అని చెప్పేసి ధ్యానంలో వస్తే మేము కాశీకి వెళ్ళాము. 10 మెంబర్స్ వెళ్ళామండి. అప్పటికి 100 మంది ధ్యానం చేస్తున్నారు. దాంట్లో నుంచి 10 మంది పేర్లు మాత్రమే వచ్చాయి ఎవరెవరు వెళ్ళాలి అంటే. ఒక 10 మందిని కాశీకి వెళ్ళి అక్కడ ధ్యాన ప్రచారం చేశాము. మేము వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక 6 మంత్కు మన పత్రిసారి కూడా కాశీకి రావడం జరిగింది. అక్కడ కాశీలో పౌర్ణమి ధ్యానం కూడా చాలా అద్భుతంగా నిర్వహించడం జరిగింది. ఇట్లాంటి అనుభవాలు చాలా ఉన్నాయి. మరి మా ద్వారా ధ్యానంలోకి వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒకటే చెప్తున్నామండి, ధ్యానం చేయండి, ధ్యానం చేయాలి, ధ్యానం చెప్పాలి. ప్రతి ఒక్కరూ బుద్ధులుగా మారాలి, బుద్ధుడిగా ప్రతి ఒక్కరూ మారాలి. మరి ఇంకా అదేవిధంగా శాఖాలుగా చాలామందిని తయారు చేశాము. మా ప్రాంతంలో చాలా తక్కువ టైం లోపల ఒక 20 పిరమిడ్లు వేసామండి. ఆ పిరమిడ్స్ కన్నీ గట్టిగా చప్పట్లు కొడదాము. దాంట్లో మొట్టమొదటి పిరమిడ్ మా పిరమిడ్ అండి. ఆ పిరమిడ్కు ధ్యానంలో కూర్చున్నప్పుడే పేరు వచ్చింది, పిరమిడ్ కనిపించింది. ఎవరు అంటే మీ పైన హాస్టల్గా, ఇంటి పైన హాస్టల్గా పిరమిడ్ ఉన్నాను అని చెప్పింది. 2 పేర్లు వచ్చాయి. దాంట్లో మీరు ఒక పేరు సెలెక్ట్ చేయండి అని చెప్పింది. లేదు పత్రిసారిని అడుగుదాము అని నేను అన్నాను. పత్రిసారిని అడగడం కాదు, మీరు కూడా వెళ్ళేయడం మీరు మాస్టరే, మీరు సెలెక్ట్ చేయండి అని చెప్పింది. 2 పేర్లలో ఒక పేరు సెలెక్ట్ చేశాము, నక్షత్ర ధ్యాన మందిరం అని చెప్పేసి. మరి ఆ ధ్యాన మందిరము వేసిన తర్వాత అది ఏమని చెప్తుందంటే, నేను నక్షత్ర అనే పేరు ఎందుకు పెట్టుకున్నాను నీకు తెలుసా అనబట్టే. లేదు తెలివి, నువ్వు చెప్పు అని నేను అన్నాను. అది ఏమంటుందంటే, మనం ఆకాశంలో నుంచి భూమిపైకి చూస్తే, భూమి నుంచి ఆకాశంలోకి చూస్తే నక్షత్రాలు ఏ విధంగా కనిపిస్తాయో అట్లాగే రాబోయే రోజులలో మనము ఆకాశంకి వెళ్ళి, విమానంలో ఆకాశంకి వెళ్ళి కిందికి చూస్తే నక్షత్రంలాగా పిరమిడ్లు వస్తాయి భూమిపైకి అని చెప్పింది. అందుకోసమే నా పేరు నక్షత్ర పిరమిడ్ అనేటువంటి పేరు పెట్టుకున్నాను. నా తర్వాత కొన్ని 100,000 వేలు లక్షల పిరమిడ్లు భూమిపైకి రాబోతున్నాయి అనేటువంటి సందేశం ఇచ్చింది ఆ పిరమిడ్. ఆ పిరమిడ్ కూడా ధన్యవాదాలు. చాలామంది మా నిజామాబాద్ ప్రాంతం నుంచి, పత్రిసారి నిజామాబాదే, మాది కూడా నిజామాబాదే. మరి నిజామాబాద్ నుంచి వచ్చినటువంటి మాస్టర్స్ ఒకసారి చేతులు పైకి లేవట్టండి, చేతులు పైకి లేవట్టండి. వీళ్ళందరూ కూడా కృతజ్ఞతలు, పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.